వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని మాచర్ల క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులను టాటా మ్యాజిక్ ఆటోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాచేపల్లి శాఖ వారు అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఈ వాహనాన్ని అడ్డుకుని స్థానిక దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాచేపల్లి శాఖ వారు మాట్లాడుతూ మాకు రాబడిన సమాచారం మేరకు వెళ్లి అక్రమంగా తరలిస్తున్న గోవుల ఆటోను అడ్డుకున్నామని వారు తెలిపారు. ఈ గోవులు గురజాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నాయని వారు తెలిపారు. గోవధ చేయడం నేరమని, హిందూ సాంప్రదాయం ప్రకారం గోవులను రక్షించుకోవడం మన బాధ్యతని వారు తెలిపారు. ఇలా గోవులను అక్రమంగా తరలించే వారిపై పోలీస్ శాఖ వారు మరియు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. తెనాలి 2 సెక్టార్ 25, 26, 27 వార్డుల అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 25, 26, 27 వార్డుల్లోని 3 సంవత్సరాలు నిండిన పిల్లల తల్లులతో సమావేశం ఏర్పరిచి తల్లులకు అంగన్వాడీ ప్రీ స్కూల్ ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే సౌకర్యాలు, పిల్లల ఎదుగుదలకు ఆవశ్యకమైన అభివృద్ధుల గురించి అనగా పిల్లల్లో శారీరక, మానసిక, భాష, సామాజిక సృజనాత్మకత, గణితాభివృద్ధుల యొక్క ప్రాధాన్యత గురించి తెనాలి 2 సూపర్వైజర్ కొడాలి సౌజన్య తల్లులకు వివరించారు. పిల్లల మెదడు 6 సంవత్సరాల లోపు 80% అభివృద్ధి చెందుతుందని, దాని అభివృద్ధితో పాటు అవసరమయ్యే కృత్యాలు అంగన్వాడీ కేంద్రాల్లో ఎలా నిర్వహిస్తారో తల్లులకు సవివరంగా వివరించారు. కార్యక్రమంలో వార్డులోని తల్లులు, పిల్లలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత శిథిలాలను ఆయన పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ధ్వంసం చేసి వైఎస్ జగన్ తన పాలనను ప్రారంభించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసకర పాలనకు గుర్తుగా ఆ శిథిలాలను అక్కడే ఉంచనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, ఇతర అధికారులు ఉన్నారు. గత ప్రభుత్వంలో జలవనరుల శాఖలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. పోలవరం నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. గత 5 ఏళ్లలో జగన్ డ్రైన్లో తట్టమట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు నష్టం జరగకుండా ముందస్తుగానే మెటీరియల్ను అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తునటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీయపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీజిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ నీట్ పరీక్షలో జరిగిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. లక్ష్మీపురంలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. నీట్ పరీక్షల్లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై తక్షణమే న్యాయ విచారణ జరపాలన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపడంతో పాటు
నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళని వెంటనే శిక్షించాలి, బాధపడ్డటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతున్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఈ నెల 21వ తేదీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచనామృత కార్యక్రమం. వెద పద్ధతి ద్వారా వరి విత్తనాలను ముందస్తుగా విత్తుకోవడం ద్వారా పంట నష్టం తగ్గించుకోవచ్చు. రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.